నా పేరు బి నాగలక్ష్మి. ఇది చెరబండరాజు రచించిన జన్మ హక్కు అనే కవితా సంపుటిలోనిది. చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. కవితా విశిష్టత మనమంతా ఒక్కటే. గేయం. ఏ కులమబ్బి మాదే మతమబ్బి, ఏ కులమబ్బి మాదే మతమబ్బి, మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు, డొక్కలెండ్రి కొండ్రలేసి ధాన్య రాసులెత్తినప్పుడు, ఏ కులమబ్బి మాదే మతమబ్బి. ఈ గేయ కవిత దీనిలో విషయం ఏంటంటే, మట్టిని ఇటుకలుగా మార్చేటువంటి వారి యొక్క శ్రమను గురించి, బొగ్గుట్టలు తవ్వి దుమ్ముదులితో ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్న వాళ్ళ యొక్క శ్రమ గురించి, కడుపు నిండా తిండి లేకున్నా ఎండనక వాననక కష్టించి పనిచేస్తున్నటువంటి రైతుల యొక్క శ్రమ గురించి, అడవులు తిరిగి కలపని సేకరించి బుట్టలల్లే వారి శ్రమ, కాగితాలు తయారు చేస్తున్నటువంటి వారి శ్రమ గురించి, చనిపోయిన జంతు చర్మాలని శుభ్రం చేసి మన కోసం చెప్పులు కుడుతున్న వారి శ్రమ, సంగీత వాయిద్యాలు అందిస్తున్న వారి శ్రమ గురించి, కుండలు తయారు చేస్తున్నా, క్షవరాలు చేస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఇలా ఎందరో శ్రమజీవుల యొక్క కష్టాన్ని గురించి మనకి ఇందులో ఈ కవి తెలియజేయడం జరిగింది. ఇలా కులాల వారీగా విభజించి శ్రమ చేస్తున్నటువంటి శ్రమికుల జీవులందరినీ కూడా నేటి వరకు వారి నుండి శ్రమ దోపిడీ చేశారు. అమాయకపు సమాజం నుండి చాలామంది అధికులు. అయితే ఇక్కడ కవి చెప్తుంది ఏంటి అంటే, చెరబండరాజు ఎందరో మహానుభావులు తమ స్వార్థ ప్రయోజనాలకు ప్రజలను కులం మతం అనేటువంటి పేరుతో వేరు చేసి, తాము అధికులం అనే భావనలో ఉండి అమాయక ప్రజలను ఇన్ని సంవత్సరాలుగా అదే భ్రమలో ఉంచి వారి చేత సేవలు చేయించుకొని శ్రమను దోపిడీ చేశారు. కానీ నేడు అధిక శాతం ప్రజలు విద్యను అభ్యసించి జ్ఞానాన్ని సముపార్జించి ఉన్నారు. నేటి ప్రజలంతా చేయి కలిపి ఒక్కటి కాబోతున్నారు. అదే జరిగితే కులం మతం అనే భావనతో చిచ్చులు పెట్టి ప్రజల మధ్య కలిగిస్తున్న విద్వేషాలన్నీ కూలిపోయి సమాజ నిర్మాణం జరుగుతుంది అని ఈ గేయంలో కవి తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాదు, దీనికోసం తన పేరు పక్కన ఉన్నటువంటి బద్దం భాస్కర్ రెడ్డి అనే పేరులోని రెడ్డి అనే పదాన్ని తనను ఇతర సమాజం నుండి వేరు చేస్తుందని గ్రహించి తన పేరుని చెరబండరాజుగా మార్చుకొని ప్రజలందరిలో కలిసి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఇతను. మనమంతా ఒకటి కావాలంటే చెప్పడమే కాదు, చేసి చూపించాలి అనేటువంటి ఇతని భావన నాకు ఈ కవితలో చాలా బాగా నచ్చింది. ధన్యవాదాలు.